మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. రియల్ ఎస్టేట్ సంస్థలు సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారాల్లో ఈ నెల 20న విచారణకు హాజరు కావాలని తెలిపింది. ఈ కంపెనీలు ఒకే భూమిని వివిధ వ్యక్తులకు అమ్మి మోసం చేసినట్లు ఇటీవల ఈడీ సోదాలో తెలిపింది. ఈ సంస్థలకు ప్రమోషన్ చేసినందుకు మహేష్ బాబు 3.4 కోట్లు తీసుకున్నట్లు గుర్తించింది. పెట్టుబడులు పెట్టేందుకు సామాన్యులను ఇన్ఫ్లుయెన్స్ చేశారని ఆయనపై అభియోగం మోపింది. ఈ క్రమంలో మహేష్ బాబుకు చెల్లించిన పారితోషికంపై ఈడీ ఆరా తీసినట్లు సమాచారం. రియల్ ఎస్టేట్ సంస్థ సురానా గ్రూప్, దాని అనుబంధ సంస్థ సాయి సూర్య డెవలపర్స్ పై పలు ఆరోపణలు ఉన్నాయి. సురానా గ్రూప్ అధినేత, భాగ్యనగర్ ప్రాపర్టీస్ లిమిటెడ్ డైరెక్టర్ నరేంద్ర సురానా, సాయి సూర్య డెవలపర్స్ యజమాని సతీష్ చంద్ర గుప్తా ఇతరులపై తెలంగాణ పోలీసులు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తును ప్రారంభించారు. సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ సంశయాస్పద ప్రాజెక్టులను మహేష్ బాబు ఎండోర్స్ చేసినట్టుగా ఆరోపణలున్నాయి. మోసపూరిత పద్ధతుల ద్వారా సేకరించిన డబ్బులో ఈ నగదు భాగం ఒక భాగమని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. భాగ్యనగర్ ప్రాపర్టీస్ లిమిటెడ్ డైరెక్టర్ నరేంద్ర సురేనా, సాయి సూర్య డెవలపర్స్ యజమాని కె సతీష్ చంద్రగుప్తా ఇతరులపై తెలంగాణ పోలీసులు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ తన మనీ లాండరింగ్ దర్యాప్తును ప్రారంభించింది. అనధికారిక లేఅవుట్లలో ప్లాట్లు అందించడం, ఒకే ప్లాట్లను అనేక సార్లు విక్రయించడం, తప్పుడు రిజిస్ట్రేషన్ హామీలు ఇవ్వడం ద్వారా కొనుగోలుదారుల నుంచి ఈ సంస్థలు ముందస్తుగా కోట్లు వసూలు చేశాయనే ఆరోపణలున్నాయి. సాయి సూర్య ప్రాజెక్టులను మహేష్ బాబు ప్రమోట్ చేయడంతో వెంచర్ వెనుక ఉన్న మోసపూరిత పద్ధతుల గురించి తెలియక పెట్టుబడి పెట్టడానికి చాలా మంది వ్యక్తులను ప్రభావం చేసినట్టుగా ఈడీ భావిస్తోంది. స్కామ్ కు సంబంధించి అంశాలలో మహేష్ బాబు ప్రమేయం ఉండకపోవచ్చని, అయితే వారి నుంచి ఆయన అందుకున్న డబ్బుపై ఈడీ విచారణ జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈడీ అధికారులు ఇటీవల సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీలో సోదాలు చేపట్టారు. చెన్నై విభాగం ఈడీ అధికారులు ఈ సోదాలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే సురానా ఇండస్ట్రీస్ ఎండీ నరేంద్ర సురానా ఇంట్లో భారీగా నగదు, పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సురానా గ్రూప్ పలు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి అక్రమ లావాదేవీలకు పాల్పడినట్టు ఈడీ అధికారులు గుర్తించినట్టుగా సమాచారం. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ఫోన్లో అందిస్తారు. స్వామి, హీరో మహేష్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు పంపారు. ఈ 27వ తేదీన విచారణకు రావాలని చెప్పేసి మహేష్ బాబుకు ఈడీ అధికారులకు నోటీసులు ఇచ్చారు. ఒకవైపు సురానా గ్రూప్ సంబంధించినటువంటి సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో మహేష్ బాబు ప్రచారకర్తగా వ్యవహరించారు. దీనికి సంబంధించి చాలా మందిని తన ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగా కూడా ఈడీ అధికారులు భావించారు. ఈయనకు దాదాపుగా 3.5 కోట్లకు పైగానే ఈ యాడ్ లో నటించడానికి కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇచ్చినటువంటి నగదుకు సంబంధించి ఒకవైపు రెండు సార్లు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు అనేక మంది పెట్టుబడిదారులను, సామాన్యులను మహేష్ బాబు ఇన్ఫ్లుయెన్స్ చేసిన కారణంగా ఈ సాయి సూర్య సురానా గ్రూప్ కు సంబంధించినటువంటి సాయి సూర్య డెవలపర్స్, అదేవిధంగా భాగ్యనగర్ ప్రాపర్టీకి సంబంధించినటువంటి 2 సంస్థలు పెద్ద ఎత్తున వెంచర్లు వేసి ఒకే ప్లాట్ ను పలువురు వ్యక్తులకు పదే అమ్మి చాలా మందిని మోసం చేసినట్టుగా గుర్తించారు. వీళ్ళు చేసినటువంటి ఆర్థిక లావాదేవీల ఆధారంగా మోసపూరితమైనటువంటి లావాదేవీల విషయంలో ఒకవైపు ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీనికి సంబంధించినటువంటి ఒకవైపు ఆర్థిక లావాదేవీల పైన, ఒకవైపు సెల్ కంపెనీలను సృష్టించి ఏ విధంగా డబ్బులు మళ్లించాలన్న విషయం సంబంధించి ఇప్పటికే ఒకవైపు వాళ్ళంతా కూడా విచారణ చేపట్టారు. అందులో భాగంగానే హీరో మహేష్ బాబుని వీళ్ళంతా కూడా ఇప్పుడు విచారణకు రావాలని చెప్పేసి ఒకవైపు నోటీసులు పంపారు. ఇందులో భాగంగా ప్రధానంగా ఈ అనధికారిక లేఅవుట్లు వేసి ఒకే ప్లాట్ ను పలువురు విక్రయించడం ద్వారా పలువురిని మోసం చేయడంతో కూడా చాలా మంది బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ సాయి సూర్య ప్రాజెక్టు సంబంధించినటువంటి ఒకవైపు వాళ్ళకి సంబంధించిన ప్రొపరేటర్స్ కావచ్చు, ఇది సురానా ఇండస్ట్రీస్ ఎండీ నరేంద్ర సురానా, అదేవిధంగా ఆయన సంబంధించినటువంటి సెల్ కంపెనీలో ఎక్కడెక్కడ ఎలాంటి లావాదేవీలు జరిగిన విషయం పైన ఇప్పటికే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులంతా కూడా దానికి సంబంధించి ఒక విచారణ కొనసాగిస్తారు. అందులో భాగంగానే మహేష్ బాబు దీనికి సంబంధించినటువంటి మోసంలో ఎలాంటి భాగస్వామ్యం లేనప్పటికీ కూడా ఆయన దీని ప్రచారకర్తగా వ్యవహరించి పలువురిని ఇన్ఫ్లుయెన్స్ చేసిన కారణంగా వారిని దీనికి సంబంధించిన విషయంలో వాళ్ళంతా కూడా మోసపోయినట్టుగా తెలుస్తుంది. దీంతో సురానా గ్రూప్ సంబంధించి దానికి అనుబంధ సంస్థలుగా ఉన్నటువంటి సురానా గ్రూప్ అధినేత, భాగ్యనగర్ ప్రాపర్టీస్ లిమిటెడ్ డైరెక్టర్ నరేంద్ర సురానా, అదేవిధంగా సాయి సూర్య డెవలపర్స్ యజమాని సతీష్ గుప్తా ఇద్దరులపైన తెలంగాణ పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి విచారణ కొనసాగించారు. దాని ఆధారంగానే ఇప్పుడు మనీ లాండరింగ్ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు మహేష్ బాబు తీసుకున్నటువంటి
డబ్బుతో పాటు జరిగినటువంటి లావాదేవీల విషయాలపైన పూర్తి స్థాయి విచారణ చేపట్టడం కోసమే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చెన్నై విభాగం ఆయనను ఆ నోటీసులు అందజేసి విచారణకు రావాల్సిందిగా వైపు సూచించి దీంతో ఆయన ఇప్పుడు విచారణకు వెళ్తారాలేదని చూడాలి. ఒకవైపు ఈ స్కామ్ సంబంధించిన అంశంలో మహేష్ బాబు ప్రమేయం లేనప్పటికీ ఆయన చేసిన కారణంతోనే ఆయనను ఈ నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచినట్టుగా తెలుస్తుంది శివాని.